మానస టీవీ న్యూస్ కి స్వాగతం. తాండూరులోని శాలివాహన డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం విద్యార్థులు సంయుక్తంగా ఆరోహణ ఫ్రెషర్ పార్టీ కార్యక్రమంను తులసి గార్డెన్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక ఉపన్యాసం అందించారు. తాను మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి ఇష్టపూర్వకంగా చదివి తమ కుటుంబానికి సమాజానికి గౌరవం తీసుకురావాలి. విద్యతోనే మన భవిష్యత్తు ప్రకాశవంతమవుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు, నిర్వాహక కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. Respected dignitaries over the stage, today's chief guest Balakrishna Reddy garu, DSP Tandur, Board of Directors Manikyam garu, Bandaram Sudhakar Seth garu, Nagaram Mallesham garu, Directors Siddhilinga sir garu, Basan garu, Radhamma garu. On behalf of college, I welcome all of you on this auspicious occasion. And I take this opportunity to welcome all the first year students into the family. I want to introduce the college to first years. Why? Because most of the students, they don't know about the college. Actually, college was started in 1995, where there is no science college in Tandur. Okay, till now it was successfully running with 500 to 600 number of students for every academic year. Okay, many of our students, our college students have been settled in their lives with good position. So I request all the first year students ఈ సందర్భంలో మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకోండి. ఆల్ ఆఫ్ యూ మేక్ ఏ గోల్, వర్క్ ఫర్ దట్ గోల్. ఫర్ యువర్ గోల్, కాలేజ్ విత్ యూ, ఆల్ ద స్టాఫ్ మెంబర్స్, మై టీమ్ విల్ బి హెల్ప్ యూ ఫర్ యువర్ గోల్ టు రీచ్ యువర్ గోల్. సో అందరూ కూడా ఒక మంచి గోల్ పెట్టుకోండి. ఈ 3 సంవత్సరాలు ఆ గోల్ కోసం మీరు ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నంలో 100% కళాశాల అధ్యాపక బృందం అందరూ కూడా మీ గోల్ రీచ్ కావడానికి మేము 100% సహకరిస్తాము. ఏ విషయంలో అయినా మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చడానికి మనకు మేనేజ్మెంట్ గా ఉన్నారు. కాబట్టి ఏ విషయంలో కూడా హెజిటేట్ కాకుండా మీరందరూ ఒక గోల్ పెట్టుకొని 3 years ఆ గోల్ కోసం మీరు కష్టపడితే ఫ్యూచర్ లో మంచి పొజిషన్స్ లో ఉంటారు. మీరందరూ కూడా మీ లైఫ్ లో క్రూషియల్ స్టేజ్ లో ఉన్నారు. చౌరస్తా అంటారు కదా, క్రాస్ రోడ్ అంటారు కదా, క్రాస్ రోడ్ లో ఉన్నారు. ఇప్పుడు మీ ఊరు నుంచి తాండూరు చౌరస్తా వరకు వచ్చారు. ఆ చౌరస్తా నుంచి మరి హైదరాబాద్ వెళ్తారా, మళ్ళీ రిటర్న్ మీ తాండూరు వెళ్తారా అనేది డిసైడ్ చేసే పొజిషన్ లో మీరందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీరందరూ సరే, సందర్భం వచ్చినప్పుడు కాలేజ్ మీకు చాలా అవకాశాలు ఇస్తున్నాం ఎంజాయ్ చేయడానికి. ఎక్కడ సందర్భం వచ్చినా, ఏ అకేషన్ వచ్చినా మీకు ఎంజాయ్ చేసే సందర్భాలు మేము క్రియేట్ చేస్తున్నాం. మీరు అవసరం అడిగినప్పుడు పర్మిషన్ ఇస్తున్నాం అని ఓన్లీ ఎంజాయ్ చేయడమే కాలేజ్ లైఫ్ అనుకోకండి. ఇప్పుడు ఎంజాయ్ చేసింది అంటే ఫ్యూచర్ లో చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, ఏంటంటే మీ లైఫ్ లో క్రూషియల్ స్టేజ్, ఒక మంచి సమయం ఇది. ఈ సమయం మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసిందంటే మీ ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి సమయంలో ఉన్నారు. కాబట్టి మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా మీరందరూ నెక్స్ట్ ఏం కావాలి, మీ ఫ్యూచర్లో ఎట్లా ఏం కావాలనేది ఒకటి డిసైడ్ చేసుకొని దానికోసం కష్టపడండి. మీకు కావాల్సిన అవసరాలు, మీకు ఏం కావాలి, కాలేజ్ తరఫు నుంచి మేము ఏమైతే ఇవ్వగలుగుతాము అవన్నీ కూడా 100% కాకుండా 99% ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. మన మేనేజ్మెంట్ కూడా ఎక్కడ కూడా ఎక్కకపోరు, మనం ఏం అడిగినా మనకి ఇస్తారు. కాబట్టి మీకు కూడా నా టీం, మా లెక్చరర్స్, ప్రిన్సిపల్ గా నేను అరౌండ్ ద క్లాక్ 20/5 24/7 ఎప్పుడు కూడా ఎనీ టైం మీరు ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం లేదు. రిగార్డింగ్ యువర్ ఫ్యూచర్ సంబంధించి మీకు ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా మాకు ఫోన్ చేసి కూడా మీరు అడగచ్చు. ఒకవేళ మాకు తెలియని ఉంటే కూడా మేము తెలుసుకొని మీ ఫ్యూచర్ సంబంధించిన ఏ విషయాన్నైనా మీకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదివి మీ ప్రయోజనాలై మీ తల్లిదండ్రులకు ఎట్ ద సేమ్ టైం కళాశాలకు మంచి పేరు తేవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరినీ కూడా కళాశాల తరఫున విద్యార్థుల తరఫున మరోసారి స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన సెకండ్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి అభినందిస్తూ ధన్యవాదాలు.